అంటే ఎట్లా నడుస్తుంది సమ్మె? తెలంగాణ రాజశేఖర పార్టీ మద్దతు తెలపడంతో పెద్ద ఎత్తున నడుస్తుందా? ఎట్లుంది? అవునా, హర్షధ్వానాలు చెప్పిండ్రు, వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్పిండ్రు పోయేసరికి. ఎన్ని పార్టీలు చూసినా కానీ ఫర్ ద ఫస్ట్ టైం మీరు వచ్చిండ్రు, సంతోషంగా ఉంది. పైన కూడా మల్లన్న గారు కూడా చాలా పెద్ద మొత్తంలో ఆయన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని మంచిగా సపోర్ట్ చేస్తూ ఉంటా, మాకు కూడా మద్దతు ఇస్తున్నాం అని చెప్పేసి తెలిసిందన్న అని చెప్పేసి వాళ్ళు అన్నారు. అన్న అదే పైన పైన మా మల్లన్న గారు కూడా చేస్తారు, ప్రతి జిల్లాలో మా నాయకత్వం కూడా చేస్తుందని చెప్పేసి చెప్పిన. ఓకే ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఓకే. ఇది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి నడుస్తూ ఉన్నది. ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ ఇన్ఛార్జ్ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, హనుమానులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే ఆర్టీసీ కార్మికుల సమ్మె జరుగుతుంది అన్న, దానికి తెలంగాణ రాజశేఖర పార్టీ పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే వాళ్ళకు మద్దతు తెలుపుతా ఉన్నది. ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి, ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఎట్లా జరుగుతూ ఉన్నది? పోలీసులు ఏమన్నా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారా? కార్మికులకు మద్దతు తెలుపొద్దని ఈ క్రమంలో అంటే టీఆర్పీ మద్దతు తెలపడం వల్ల పెద్ద ఎత్తున ఉధృతంగా పోయే అవకాశం ఉంది కాబట్టి భయభ్రాంతులకు గురి చేసే చేస్తున్నారా ఏమన్నా? ఎట్లా నడుస్తుంది సమ్మె? అవునన్నా, నిన్న మా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డిలో రైతులకు మన సమ్మెకు మద్దతుగా పోయినామన్నా, పోతే పోలీసులు బాగా సఫర్ చేసిండ్రు. మా జిల్లా అధ్యక్షుడిని గల్లబట్టి గుంజిన్లు, ఎత్తపోయిన్లు, లాస్ట్ 4 గంటల దాకా స్టేషన్ లో పెట్టిండ్లు. చాలా సఫర్ చేస్తుండ్లన్నా.